నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు నాట్ ఈవెన్ లైక్ కూడా చేయట్లేదు. తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని నాకు అస్సలు ఎవరిని కూడా ట్రస్ట్ చేయాలనిపించట్లేదు, అంటే అసలు నచ్చట్లేదు కూడా, మేస్తున్నాయి అనమాట. దానికి కూడా లైక్ ఇవ్వద్దు, అంటే మీకు ఇక్కడ చేయని వాళ్ళు అక్కడ కూడా లైక్ అస్సలు ఇవ్వద్దు. నేను చెప్తున్నా, జస్ట్ చూడకపోయినా స్కిప్ చేసి వదిలేసినా మంచిదే, కానీ చూసి చూడనట్టయితే అస్సలు చేయొద్దు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, నిన్న నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, నా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. చాలా డేస్ నుంచి అనుకుంది, ఫైనల్గా స్టెప్ని అయితే చేసేసానని. చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తా, వెళ్ళి అయితే చూడండి. అండ్ అందులో నా శారీస్ కలెక్షన్ కూడా నేను చూపించాను. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే చేశాను, వెళ్ళి అయితే ఫార్వర్డ్ చేసేయచ్చు. అండ్ లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా కొంచెం రిమైనింగ్ కలెక్షన్ అయితే చూపించేస్తాను. అండ్ నా కలెక్షన్ ఎలా ఉంది అండ్ శారీస్ మీకు ఎలా కావాలి అనేది నాకైతే కమెంట్ చేయండి. అండ్ రెగ్యులర్గా నేనైతే లైవ్లో వస్తున్నాను, అండ్ ఆఫ్టర్నూన్ టైంలో, నైట్ టైంలో కూడా వస్తాను. ఇప్పటి నుండి లైవ్ వచ్చేసి నైట్ 8:30 to 10:30 వరకు అయితే లైవ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకా కొత్త స్టాక్స్ అయితే తీసుకొస్తాను. అండ్ వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ప్రైస్ విషయానికి, క్వాలిటీ విషయానికి వస్తే 100% క్వాలిటీ ఉంటుంది. అర్థం కాని మ్యాటర్ ఏంటి అంటే, నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అయినా కూడా చాలా మంది మాక్సిమం నోటిఫికేషన్ ఆఫ్ చేసేసుకున్నారు అనుకుంటా. ఎందుకంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టిన లైవ్ కానీ నేను ఏది పెట్టినా వాళ్ళకి రీచ్ అయిపోతుంది. సో నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన లైవ్ నోటిఫికేషన్ అయితే వాళ్ళకి రాదు. ప్లస్ లైక్స్ విషయానికి వస్తే చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు. సో నేను డిస్కరేజ్ ఏమి కాను, ఇంత తక్కువ మంది వస్తున్నారని చెప్పి. మనం ఒక సక్సెస్ కావాలి అంటే కొంచెం టైం పడుతుంది దేనికైనా కూడా. కానీ చాలా ఎట్లా అంటే, సరౌండింగ్ లో ఉన్న నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు నాట్ ఈవెన్ లైక్ కూడా చేయట్లేదు. అదే ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో ఏదైనా స్టేటస్ పెడితే దానికి మాత్రం లైక్స్ మీద లైక్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏదైనా పెట్టంగానే దానికి ఫుల్ లైక్స్ వస్తాయి. అక్కడ లైక్స్ దేనికి యూజ్ చెప్పండి, మీరే చెప్పండి. ఒక్కసారి థింక్ చేయండి. అని అక్కడ ఇచ్చిన లైక్ అదేదో ఇక్కడ ఇస్తే నాకు ఇంకొంతమందికి వీడియో అయితే సజెస్ట్ చేస్తాను అనమాట యూట్యూబ్. అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా నాకు. ఇప్పుడు ఆలోచించండి, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో దానిపైన లైక్ చేయడానికి మీకు టైం ఉంటుంది, కానీ ఒరిజినల్ గా యూట్యూబ్ లో పెట్టిన కంటెంట్ కి, ప్లస్ లైవ్ లోకి, ప్లస్ షార్ట్స్ కి లైక్ చేయడానికి అయితే టైం ఉండదు. నాకు అసలు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని నాకు అస్సలు ఎవరిని కూడా ట్రస్ట్ చేయాలనిపించట్లేదు, అంటే అసలు నచ్చట్లేదు కూడా, మెయిన్ గా ఓపెన్ గా చెప్పాలంటే. ఎందుకంటే నాకు తెలిసిన నా సరౌండింగ్స్ లోనే 20 లైక్స్ దాకా వస్తాయి అన్నమాట. అసలు ఎందుకు లైక్ చేయట్లే కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడొకప్పుడు చూసే ఉంటారు కదా, జస్ట్ ఒక లైక్ కొట్టడానికి ప్రాబ్లం ఏమైతుందో కూడా తెలియదు. తెలియని వాళ్ళకంటే కొట్టకండి, తెలిసిన వాళ్ళు కదా లైక్ కొడితే తప్పేంటి, నేను ఇంక ఎక్స్ట్రా ఏమీ అడగట్లేదు కదా. సో ఇది కోపంగానే అయితే అనుకోకండి. ఎందుకు అంటే, నేను ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో చూసిన దాంట్లో అక్కడ వచ్చిన లైక్స్ అండ్ పర్సనల్ గా వచ్చి చేసిన కమెంట్స్ మెయిన్ కంటెంట్ లో కూడా చేయొచ్చు కదా. కొంతమంది ఆ కమెంట్ చదవడానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి, కొంతమంది లైక్ చేస్తే ఇంకొంతమంది అన్నోన్ పర్సన్స్ కి వెళ్ళి కొంచెం రీచ్ వస్తుంది అనే థాట్ తో మాత్రమే చెప్తున్నాను. అది మీ ఇష్టం, అప్ టు. లైక్ చేయాలి, చూడాలి అనే, చూడకపోవడం, లైక్ చేయకపోవడం అది మీ ఇష్టం. అదేదో నా పర్సనల్ అకౌంట్స్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తే మాత్రం దానికైతే లైక్స్ వస్తున్నాయి అనమాట. దానికి కూడా లైక్ ఇవ్వద్దు, అంటే మీకు ఇక్కడ చేయని వాళ్ళు అక్కడ కూడా లైక్ అస్సలే ఇవ్వద్దు. నేను చెప్తున్నా, జస్ట్ చూడకపోయినా స్కిప్ చేసి వదిలేసినా మంచిదే, కానీ చూసి చూడనట్టయితే అస్సలు చేయొద్దు. చూస్తే మాత్రం లైక్ చేయండి, కొంతమందికి ఫార్వర్డ్ అయ్యేలాగైతే లైక్ చేయండి. అప్కమింగ్ నా యూట్యూబ్ ఛానల్ కి యూజ్ అవుతుంది, ఆ వేలో చెప్తున్నా అన్నమాట. అంతే, అంతకు మించి ఇంకా వేరే ఎవరిని ఉద్దేశించి అయితే ఏం కాదు. తెలిసిన పర్సన్స్ కి లైక్ చేస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. తెలిసిన పర్సన్స్ కి లైక్ చేయమని చెప్తున్నా అంతే. తెలియని పర్సన్స్ కే చేస్తున్నాం. ఇప్పుడు మన ఆమె ఈమె అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయాలి అని చెప్పి నా ఒక థాట్ అంతే. కమెంట్, లైక్, షేర్ అయితే చేసేయండి. సో ఈ టాపిక్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. అండ్ ఇంకా రిమైనింగ్ కలెక్షన్ చూపించేస్తా అంటున్నాను కదా, సో అదైతే చూపిస్తా చూడండి. అండ్ ఇప్పుడు బాక్స్ ఐటమ్ అయితే తీసుకొని వచ్చా. ఇది ఆల్రెడీ లైవ్ లో ఇప్పాను, మళ్ళీ నేను ఇక్కడ కూడా చూపిస్తున్నా. లాంగ్ వీడియోలో చూసిన వాళ్ళు కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్, అంటే నేను స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు. ఏది కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేసేదే బుక్ చేసేసుకోండి. సో ఇది పింక్ కి కంప్లీట్ గా కలర్, బండపాకుడు కలర్ ఉంటుంది కదా, అది వస్తుంది. మొత్తం షేడెడ్ అంతా పింక్ లానే వస్తుంది. పింక్ లైక్ చేసిన వాళ్ళు అయితే కంపల్సరీగా తీసుకోండి, చాలా బాగుంది. క్లాత్ కూడా 100% మంచి క్లాతే తీసుకొచ్చాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 750 ప్లస్ షిప్పింగ్ అయితే 50 రూపీస్ అండి. ఇది ఒక శారీ. అండ్ ఇందులో ఓన్లీ 4 పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఒక శారీ అనమాట. ఇది మన లాంటి వాళ్ళు అయినా వేర్ చేసుకోవచ్చు, ప్లస్ మన మదర్స్ లాంటి వాళ్ళు కూడా వేర్ చేసుకోవచ్చు అనమాట. 2 టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఓకే, పింక్, అన్ని పింక్ బార్డర్సే ఉన్నాయి. 4 పీసెస్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ పీసెస్ కూడా లేవు. సో ఇది, దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి పింక్నే వస్తుంది, మొత్తం పింకే వస్తుంది.
పళ్ళు కూడా మనకి కొంగు కూడా పింక్ కలరే వస్తుంది. మొత్తం బ్లూకి మొత్తం గోల్డ్ జరీతోటి అయితే వచ్చింది అనమాట, గోల్డ్ కోడెడ్. ఇది ఒక కలర్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది సిమెంట్ కలర్. ఇది మంచి లుక్ ఉంటుంది. సిమెంట్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి. ఇది కొంచెం బార్డర్ ఇట్లా ఉన్నా కూడా కట్టిన తర్వాత మంచి లుక్ వస్తుంది. అట్లా ఆ వేలో అయితే తీసుకొని వచ్చా. దీనికి కూడా పింక్ కలర్ బ్లౌజే. ఇది మొత్తం అయితే చెక్స్ టైప్ వచ్చింది అనమాట. బాక్సెస్ వచ్చి అందులో ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మొత్తం బూటా లాగా వచ్చింది. సో ఎంత బాగుందో చూడండి. ప్రైస్ వచ్చేసి 750 ప్లస్ షిప్పింగ్ అయితే 50 రూపీస్. కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సూపర్. ఇది ఒక్కటే కలర్ ఉంది. ఇప్పుడు నేను లైవ్ లో చూపించా, చాలా మంది సూపర్ ఉంది అని చెప్పారు. ఇంకా ఇదైతే ఆర్డర్ అయితే ఏం కాలేదు. సో ఇది చూడండి, మంచి రాయల్ బ్లూ కి గోల్డ్ కాంబినేషన్ తోటి గోల్డ్ బార్డరే వచ్చింది అన్నమాట. సో చూడండి, మ్యారేజెస్ కి ఇప్పుడు వస్తున్న మ్యారేజెస్ కి ప్లస్ ఉగాదికి ఇదైతే ఈజీగా తీసుకోవచ్చు. ఈ శారీ కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేయండి. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి పింక్ కలరే వచ్చింది అనమాట. పింక్ విత్ బ్లూ వచ్చింది. సో దీని బ్లౌజ్ కూడా పింక్ కలరే వచ్చింది అనమాట. బ్లూ విత్ పింక్, రాయల్ బ్లూ, థిక్ బ్లూ, మస్తు గ్రాండ్ గా అనిపిస్తాము. మంచి క్వాలిటీ అయితే ఉంది. 100% ట్రస్ట్ చేసి అయితే తీసుకోండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. ఇవి నేను ఈ బాక్స్ ఐటమ్స్ చూపించలే కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో చూపించాను. సో ఎవరైనా కావాలి అంటే 4 పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ 4 పీసెస్ లో ఏ పీస్ అయినా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ రోజే ఓపెన్ చేసా, లైవ్ లో ఓపెన్ చేసా. అండ్ ఇప్పుడు లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తున్నా. అండ్ ఇదైతే ఇప్పాను, సో అందుకోసమే మీకు కరెక్ట్గా కనిపించట్లేదు. సో ఇదొకటి, ఇవి 3. సో ఇవి అండ్ ఇంకా రిమైనింగ్ నిన్న చూపించిన కలెక్షన్ అవి కూడా చాలా పీసెస్ ఉన్నాయి. ఎవరికి కావాలన్నా శారీస్ ప్లస్ డ్రెస్సెస్ ఎవరికి కావాలన్నా నాకైతే వాట్సాప్ చేసేయండి. నేనైతే వాళ్ళకి ఇమ్మీడియట్గా అయితే ఆర్డర్ చేస్తాను. షిప్పింగ్ ఛార్జెస్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ కలెక్షన్ అయితే చూసేసారు కదా. అండ్ నచ్చితే కమెంట్ అయితే చేయండి. ఇంకా రిమైనింగ్ ఉన్న కలెక్షన్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ లాంగ్ వీడియోస్, షార్ట్స్, లైవ్స్ అన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.